Hi friends, welcome to Jaypallante YouTube channel jaypallante.com. సో నీట్ 2025కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఇప్పుడు ఆ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్న, మా ఫొటోస్ సేమ్ లేవు అన్న, ఈ ఫోటో కరెక్ట్గా ఫిక్స్ కావట్లేదు, అసలు అడ్మిట్ కార్డు ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇలా రకరకాల డౌట్స్తోని కొంతమంది మన గ్రూప్లో అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన క్లారిఫికేషను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నా. సో ఈ వీడియో ఎక్కడ నచ్చినా ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా లైక్స్ ఇస్తే ఇంకెంత సమాచారం ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మనకు ఎన్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డ్ క్లిక్ చేసే ఉంటారు. ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసే ఉంటారు. మీరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. లేదన్నా మేము పాస్వర్డ్ మర్చిపోయామనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడికి వెళ్ళేసి లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మనకు ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది, ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి రికవరీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. సో ఇష్యూస్ ఏముండో ఆల్మోస్ట్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఎస్, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి. ఇక మరి ఈ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలా మంది అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్మిట్ కార్డు ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఏ విధమైన టెన్షన్ పడాల్సిన లేదు. ఈ అడ్మిట్ కార్డు మనము బిఫోర్ ఎగ్జామ్ కొన్ని చేయాల్సి వస్తుంది, విత్ ఇన్ ది ఎగ్జామ్ హాల్లో కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, జెండర్, కేటగిరీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ ఎలిజిబిలిటీ, స్క్రైబ్ అండ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, అదేవిధంగా రూల్ నెంబర్, మీ ఫోటో, సిగ్నేచర్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎస్పెషల్గా నేను చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చిన ఫోటో అండ్ ఇక్కడ ఇచ్చిన సిగ్నేచర్ గుర్తుపెట్టుకొని ఎక్కడ అటెండెన్స్ షీట్లో మనం సైన్ చేసినా సరే మీ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సిగ్నేచరే ఉండాలి. అదేవిధంగా చాలా మంది అన్న అప్పుడు మేము దిగిన ఫోటో లేదు, ఇప్పుడు పోయింది అంటే, మీరు ఏదైతే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లో ఆ పీడిఎఫ్ నుంచి కూడా మరి మళ్ళీ మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళేసి ఆ ఫోటోని మళ్ళీ నీట్గా మీరు ఇంకొక ఫోటో తీసుకునే ఆప్షన్ ఉంది. లేదన్నా ఫొటోస్ ఉన్నాయంటే ప్రాబ్లం లేదు, ఫోటో లేకపోయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్ నుంచి ఆ ఫోటోని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఇచ్చే ప్రయత్నం కూడా ఫోటోషాప్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక క్వశ్చన్ పేపర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉందా, తెలుగు మీడియం, మీరు అప్లై చేసేటప్పుడు ఏంటి అనేది. అదే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ May 4th రోజు ఉంది. రిపోర్టింగ్ ఎంట్రీ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రిపోర్టింగ్ ఎంట్రీ టైం 11 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 1:30 వరకు ఉంటుంది. అక్కడ చాలా మంది ఉండొచ్చు. సో మేబీ ఒక సెంటర్కి ఆన్ అండ్ యావరేజ్గా 50 నుంచి 500 నుంచి 1000 మెంబర్స్ ఉన్నటువంటి సెంటర్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో మీరు హరీ కావాల్సిన పని ఏం లేదు. సో ముందుగా అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే, మనము ఎగ్జామ్ హాల్లో కూర్చోవడము, లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ కొంచెం సెట్ కావడము, కొంచెము రిలాక్స్ అవ్వడం అనేది చేసుకోవచ్చు. అంతేగాని హర్రీబర్రీగా వచ్చేసి నేను 1:30కే కదా 1:30కే అని చెప్పేసి మీరు 1:30కి ఎంటర్ అయితే మీరు హర్రీబర్రీ అవుతారు. ఎందుకంటే అక్కడ ప్రిస్కింగ్ ఉన్న ఆప్షన్ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు మీ తీసుకొచ్చిన అడ్మిట్ కార్డ్స్, మీరు వేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ చెక్ చేసుకోవడానికి టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మీరు ముందుగానే సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ క్యాంటీన్స్ కానీ ఏవి కానీ ఉండవు. రూరల్ ఏరియాలో చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక టైమింగ్ వచ్చేసి 2 o'clock నుంచి అప్ టు 5 o'clock ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. ఇక ఫస్ట్ మీరు సెంటర్కి వెళ్ళగానే చెక్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? సెంటర్ నేమ్ కూడా కాదండి, సెంటర్ కోడ్. మీ అడ్మిట్ కార్డులో ఉన్న సెంటర్ కోడ్ ఏంటి, అక్కడ మీరు వెళ్ళేటువంటి కాలేజీ సెంటర్ కోడ్ ఏంటి, ఇది ఫస్ట్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడో దగ్గర ఫ్లిక్స్ దగ్గరనో లేకపోతే సెంటర్ కోడ్ ఏదో ఒక రాసి ఉంటారు. ఫస్ట్ వెళ్ళగానే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సెంటర్ కోడ్ ఏంటి. సో దాని తర్వాత సెంటర్ నేము, దాని తర్వాత సెంటర్కి సంబంధించిన అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి డీటెయిల్స్. ఇక మన సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి కింద ఒక ఫామ్ అనేది ఉంటుంది. ద క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ అండ్ ది అప్లికేషన్ ఫామ్. ఇందాక అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో ఉందో, అడ్మిట్ కార్డులో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో బిఫోర్ రీచింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్కి మనం ఇక్కడ ఫోటో అనేది అతికించాలి. సో కొంతమంది అంటున్నారు, అన్న ఫోటో ఇలా ఫిక్స్ కావట్లేదు, మీ దగ్గర ఉన్న ఫోటో పెట్టేసేయండి, క్లియర్గా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఎగ్జాక్ట్గా ఫిక్స్ కావాలంటే
ఫిక్స్ కావాల్సిన అవసరం లేదు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి అఫిక్స్ బిఫోర్ ది రీచింగ్ ది ఎగ్జామినేషన్. ఈ 2 పార్ట్స్, సో ఏవైతే నేను ఇక్కడ 1, 2 అని చెప్పేసి ఉంటున్నానో దీంట్లో వచ్చేసి మనకు థంబ్ ఇంప్రెషన్, దీంట్లో వచ్చేసి ఫోటో. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే మీరు కంపల్సరిగా 2 కాపీస్ పైన ఇవి రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు 2 కాపీస్ ఉంటుందంటే ఒకవేళ ఏదైనా కాపీలో బ్లర్ వచ్చినా కూడా ఇంకొక కాపీ మీద కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒకటి ఎంటీ ఫాము, ఒకటి ఎంటీ హాల్ టికెట్, అంటే వితౌట్ ఫిల్లింగ్ ఒక ఫాము, విత్ ఫిల్లింగ్ ఒక ఫామ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. క్యాండిడేట్ సిగ్నేచర్, ఎక్కడ సిగ్నేచర్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సిగ్నేచర్ చేసినా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ విత్ డేట్ అండ్ టైమ్, విత్ డేట్ అండ్ టైమ్ తోని ఏ టైంకి మీరు సైన్ చేస్తున్నారు, అది అటెండెన్స్ షీట్ కావచ్చు, ఓఎంఆర్ షీట్ ఏదైనా సరే, మీరు ఏ టైంకి అయితే సైన్ చేస్తున్నారో అక్కడ వాల్ క్లాక్ ఉంటుంది, వాల్ క్లాక్ లో ఉన్నటువంటి డే టు టైం కంపల్సరీ మీరు ఎంటర్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఇది సిగ్నేచర్స్ ఎక్కడ పెట్టినా కూడా మనకు ఇన్విజిలేటర్ ముందే సైన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అఫిక్స్, ఇట్లా మీ అడ్మిట్ కార్డ్ లో ఇక్కడ మనకు పోస్టల్ కార్డ్ సైజు. ఈ పోస్టల్ కార్డ్ సైజ్ అంటే కొంతమంది అన్న పోస్టల్ కార్డ్ సైజ్ ఇక్కడ పట్టట్లేదు, లెఫ్ట్ సైడ్ గ్యాప్ వస్తుంది, టాప్ వస్తుంది, బాటమ్ వస్తుంది. అదే వాళ్ళు చెప్పింది ఏంటి, పోస్టల్ కార్డు. సో పోస్టల్ కార్డు ఎందుకంటే మన ప్రింటింగ్ ఆప్షన్లో ఆ పేజ్ సెటప్ ఒకసారి కరెక్ట్ లేక హైట్ విడ్త్ కొంచెము మెజర్మెంట్స్ కొంచెం తేడాలు అయితే రావచ్చు. కాబట్టి అది అందులో ఫిక్స్ కావాల్సిన పని ఏం లేదండి, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. కాబట్టి అక్కడ ఆ పోస్టల్ కార్డు ఫోటోని అంటి పెట్టేసేయాలి. ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమంటారు, క్యాండిడేట్ టు బి పేస్ట్ ద లేటెస్ట్ కలర్డ్ పోస్ట్ కార్డ్ 4x6 ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిస్ ఆర్ ఓన్ designated space. Invigilator shall ensure that photograph and signature on the page మ్యాచ్ విత్ ది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసింది. ఇక్కడ మీరే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా సరే మీ అడ్మిట్ కార్డులో అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో ఏవైతే ఇచ్చారో ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ ద ఇన్విజిలేటర్ షుడ్ బి సైన్ అక్రాస్ ది ఫోటో క్యాండిడేట్ ఆన్ ది రైట్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇది ఎక్కడ సిగ్నేచర్ చేసినా సరే అవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో గుర్తువేయాలి. అండ్ మ్యాండేటరీ ద క్యాండిడేట్ టు బ్రింగ్ ది పేజ్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ విత్ పేస్టెడ్ ఫోటోగ్రఫీస్ అని చెప్పేసింది. సో ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక సిగ్నేచర్, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ టు బి ఇన్విజిలేటర్ సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం వచ్చింది. ఇక కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన ఎగ్జామ్ హాల్కి ఏమేమి పర్మిషన్ ఇస్తున్నారు తీసుకుని వెళ్ళడానికంటే, సో ఎగ్జామ్ హాల్కి మనకు ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, అడ్మిట్ కార్డ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్, అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ అన్ని ఫిల్ చేయాలి. అదేవిధంగా ఆ క్లియర్ ప్రింట్అవుట్ A4 సైజ్. చాలా మంది అన్న కలర్ ఫోటోనా బ్లాక్ అండ్ వైట్ అని అడుగుతున్నారు. ఏదైనా సరే క్లియర్గా మనకు అడ్మిట్ కార్డులో ఫోటో సిగ్నేచర్ క్లియర్గా ఉండేటట్టు చేసుకోవాలి. మరి క్లియర్గా రావాలంటే ఏది బెటరు, బ్లాక్ అండ్ వైట్ అని కూడా పర్లేదు, బట్ కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే మీకే క్లియర్గా ఉంటుంది. అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ అయినా సరే కలర్ అయినా సరే క్లియర్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ బిఫోర్ రీచింగ్ ది ఎగ్జామినేషన్ అండర్టేకింగ్ ద ప్రిపరేషన్ ఇస్ మ్యాండేటరీ. సో ఇవి మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ అండ్ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్. The examination centers are under surveillance CCTV and equipment with jammers. ప్రతి రూమ్లో వాళ్ళైతే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి లాస్ట్ టైంలో ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తారో అవి రిపీట్ కావద్దని చెప్పేసి ఎన్టీఏ చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంది. కాబట్టి మీరు ఎలాగానే చెప్పేసేయండి దీంట్లో కెమెరా ఉందా లేదా, ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు కూడా ఫాలో కావచ్చు. ఒకవేళ వాళ్ళకైనా ఫాలో కాకపోయినా మీరు కూడా రిమైన్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి మీ చుట్టూ సీసీ కెమెరాస్ ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఏఐ టెక్నాలజీతోని ఇంపార్టెంట్ అడ్వైజ్ ద క్యాండిడేట్. ఎన్టీఏ యూజెస్ ఏఐ బేస్డ్ రియల్ టైమ్ అనాలిటిక్స్ టూల్ technology to the map the likely potential use the unfair means the cheating behavior by the candidate. All these centers both during the పోస్ట్ ఎగ్జామినేషన్. మీరు అక్కడ కూర్చొని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా మీరు తిరిగారు అనుకోండి, అవి ఏ డిటెక్ట్ చేసేసుకొని మీరేదో చీటింగ్ చేస్తారని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అన్నీ కూడా ఏ బేస్డ్ పైన మీ మూమెంట్స్ అన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఏ డిటెక్ట్ చేసుకొని మీ మూమెంట్స్ని కూడా అది డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం లేదు. క్యాండిడేట్ అడ్వైస్ టు బ్రింగ్ అప్డేటెడ్
కాపీ ఆఫ్ దేర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి. అంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు, మీకు ఎన్ని ఆధార్ కార్డులు ఉంటాయి, చిన్నప్పటి ఉంటుంది లేకపోతే అప్డేట్ చేసిన తర్వాత ఉంటుంది, ఏదైతే లేటెస్ట్ ఉంటుందో అది తీసుకొచ్చుకోండి. అంతేగాని ఇప్పటికిప్పుడు అప్డేట్ చేయాలా సార్ అంటే అవసరం లేదు. నేను లాస్ట్ 2 years బ్యాక్ అప్డేట్ చేసుకున్నా, అది తీసుకెళ్తా. లేదా లాస్ట్ 1 month బ్యాక్ అప్డేట్ చేసుకున్నా, అది తీసుకెళ్తా. లేదంటే ఈ ఆధార్ కార్డు కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు, అది కూడా తీసుకెళ్ళొచ్చు. దీంతో పాటు ఏదైనా ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి కార్డు ప్రూఫ్, దానిపైన ఫోటోగ్రాఫ్ ఉండాలి, దాంట్లో నేమ్, మన అడ్మిట్ కార్డులో నేమ్ కూడా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా మరి మీకున్నటువంటి అడ్మిట్ కార్డులు ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, మీ అడ్మిట్ కార్డులో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. డే టైం వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా మీరు అక్కడ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ముందుగా సెంటర్ కోడ్ చెక్ చేసుకోండి, తర్వాత సెంటర్ నేమ్ చెక్ చేసుకోండి, తర్వాత మనకు ఫోటో అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా బిఫోర్ రీచింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హాల్. నెక్స్ట్ పోస్టల్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటో ఒకటి అతికించేసేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్స్ ఎక్కడైనా సరే అవి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ప్రతిసారి ఎక్కడ సిగ్నేచర్ చేసినా డేట్ అండ్ టైం అనేది మీరు రాయడం అయితే మర్చిపోద్దండి. సో ఇది మొత్తం ఏదైతే మనకు అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా అడ్మిట్ కార్డుకి సంబంధించిన డౌట్స్ కనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కాకపోతే సో ఆల్రెడీ నేను ఒక మెయిల్ అయితే ఇస్తాను, నా మెయిల్కి చేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం నేను ఏమైనా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. ఎవరికైనా అడ్మిట్ కార్డు రాకపోతే మీరు ట్రై చేయండి, లేకపోతే ఎన్టీఏకు కూడా మెయిల్ చేయండి. ఎన్టీఏకి మెయిల్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏమైనా ఇష్యూస్ అనుకుంటే నాకు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నేను ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.